బడా బడా కార్పొరేట్లు సైతం ఈ భూ కబ్జాల్లో అంటే వాటి యొక్క భాగస్వామ్యం ఉంది అని చెప్పి కొన్ని ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అవును. మరి కార్పొరేట్ వర్సెస్ సిపిఐగా చూడొచ్చు దీన్ని, అంటే మీరు పోరాటం ఏమైనా చేసే ఇది ఉందా ఈ కార్పొరేట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా? అంటే ఈ కార్పొరేట్ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి, కార్పొరేట్ ముసుగులో అవినీతి జరుగుతుంది కదా, మరి దీనికి మీరు ఎలా సమాధానం ఇస్తారు? కార్పొరేట్ అంటేనే అవినీతి. ఎందుకంటారు? కార్పొరేట్ అంటేనే అవినీతి. ఎందుకంటే తను పెట్టే పెట్టుబడి 10% అయితే తను తీసుకునే లాభం 90%. ఆ 90% దాన్ని ఉత్పత్తి చేసిన కార్మికులను అన్యాయం చేస్తున్నారు ఇప్పటికీ. అది వాస్తవం. ఎన్ని ఉదాహరణలు? ఇప్పుడు ఒక కంపెనీ ఉన్నది, 2 కోట్లతోటి పెట్టుబడి పెట్టిండు. ఉదాహరణకు రిలయన్స్, అదానీ, అంబానీ వీళ్ళందరినీ చూస్తున్నాం. వాళ్ళు రూపాయి పెట్టకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని ఏమంటారు, ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకునే లోన్ల ద్వారా పెట్టుబడి పెట్టకుండా ఇవాళ రిలయన్స్ ఏరోస్పేస్ తోటి మన ఆస్ట్రేలియా తోటి ఒక ఒప్పందం చేసుకున్నది. కంపెనీ లేదు దానికి. 3 నెలల క్రితం కంపెనీ ఏర్పడి 3 నెలల్లోనే వాళ్ళతో ఒప్పందం చేసుకున్నది. అంటే అది అవినీతి కాకపోతే ఏమవుతుంది? ఇక్కడ ఈ దేశంలోనైనా ప్రపంచంలోనైనా మొట్టమొదటి అవినీతి పరుడు ఎవడు అని అంటే పెట్టుబడిదారు వ్యవస్థ. పెట్టుబడిదారుడు, కార్పొరేట్ దారుడు, వానికి వ్యత్యాస పలుకుతున్నటువంటి రాజకీయ నాయకులు.